దేనికన్నా రీజన్ ఏమైనా ఉంటుంది కదండి? రీజన్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి సో వీళ్ళిద్దరిని తీసుకుంటారు. డెవలప్మెంట్ ఎక్కువైపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది. ఎందుకంటే రాజధాని ఉంది, పోలవరం కట్టేసినాము, రోడ్లు బాగున్నాయి, డెవలప్మెంట్ బాగుంది, నిరుద్యోగ భృతి అనేది లేదు. సో కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకుంటాం. అలా అయితే మనం చూసుకుంటే చాలామంది అంటున్నారు జగన్ ప్రభుత్వం బాగుంది, జగన్ పరిపాలన బాగుంది, జగన్ పెట్టిన పథకాలన్నీ వస్తున్నాయి అని చెప్పి చాలామంది చెప్పారు. మరి దాని మీద తీసుకుంటే మరి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కూడా తీస్తే 2014 ఇచ్చింది. మరి దాని మీద మీ అభిప్రాయం? అంతో ఎంతో డెవలప్మెంట్ చేసిన కేసీఆర్నే పక్కన పెట్టారు ప్రజలు. ఇంకా ఏమి చేయను, ఇంకా మళ్ళీ గెలిపిస్తారు న్యాయం. అంటే ఏమి చేయలేదంటే ఏం చేయలేదు. ఏం చేశారు చెప్పండి మీరు. ఇప్పుడు మీరు మీడియాలో మీకు కూడా తెలుసు కదా, సంక్షేమ పథకాలు అయితే ఇంటింటి ఏం పథకాలు, వచ్చే పథకం ఏంది, అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ. అమ్మఒడి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నది, పేరు మార్చి పెట్టుకుంటే ఏమి రాదు కదా. అది ఈయన ఇచ్చిన పథకం ఏం కాదు, పేరు మార్చుకున్నంత మాత్రం అయిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినారు, వైఎస్ఆర్ పేరు మార్చినంత మాత్రం ఏముంది, ఆల్రెడీ బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు కదా. అలా చూసుకుంటే టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా. ఈసారి ఎన్ని సీట్లు రాబోతాయి అనుకుంటున్నారు అన్న? నిజాయితీగా ఎన్నికలు జరిగితే జగన్ ప్రభుత్వం అనేది రాదు. ఈసారి కూడా మళ్ళీ అంతెందుకు వాళ్ళ చెల్లెలే చెప్తాను కదా డైరెక్ట్గా. వీళ్ళు విమర్శన చేయాల్సిన అవసరం, సొంత చెల్లెలే చెప్తాను దేనికి సిద్ధం అనేసి, పోలవరం కట్టడానికి సిద్ధమా, ఏమి చేసినా అనేసి. మరి ప్రజలు కూడా ఆలోచించాలి కదా దాని గురించి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే క్రితం ఉన్న పర్సంటేజ్ బట్టి అతను అడుగుతున్నాడు. ఎన్ని సీట్లు అడుగుతున్నారు? దాదాపు 32 స్థానాలు అనేసి బయట మాకు ఊరికి వచ్చింది. అయితే 32 స్థానాలు. ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్? అంటే రాయలసీమలో అయితే ఎక్కువ లేదు, జస్ట్ అంత వెస్ట్ గోదావరి అటు సైడే ఉంది. ఈస్ట్ వెస్ట్లో కూడా కాపులు ఎక్కువ, నాయకులంతా వైసీపీలు ఉన్నారు అంటారు. ఎంత నాయకులు ఉంటే ఏముందని ఏమైనా చేసింటే అట్లా మంచి నాయకులు ఉన్నప్పుడు మళ్ళీ నాయకులు అందరూ ఎందుకు మార్చినారు? అదే క్యాండిడేట్స్ని పెట్టాలి కదా, కొత్త క్యాండిడేట్స్ని ఎందుకు పెట్టాడు? వాళ్ళే పెడితే అయిపోదు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్కు క్యాండిడేట్స్ అనేటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో లేరు అని నిజాయితీగా ఉన్నవానికి ఎప్పుడు గుర్తించారు జనాలు. మనం ఎప్పుడు కూడా డబ్బులతో కొంటా ఉంటేనే, ఇప్పుడు జగన్ కానీ నేను చంద్రబాబు గారు కూడా నేను చెప్తున్నాను, సొంత డబ్బులు ఎప్పుడు ఎవరు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇస్తాను, మళ్ళీ ప్రజల డబ్బులు ఎంత ఇదిగా చేస్తారని ఉంటుంది కదా. అంటే రాజకీయాలంటే ఓన్లీ డబ్బు సహాయం చేయడమే రాజకీయాలా? ఇప్పుడు రాజకీయం అంటే ఏముంది, ప్రజల్ని హెల్ప్ చేసుకోవడం కోసమే కదా రాజకీయం అనేది. రోడ్స్ సంక్షేమ పథకాలన్నీ నీట్గా తేయడం, రోడ్లు సరిదిద్దుకోవడం అనేది, అదే దానికోసమే కదా ఉన్నారు. అంటే రాజకీయాలు అంటే ఓట్లు వేసేటప్పుడు జనరల్గా పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే, ఒక గ్రామ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మనకి ఏమైనా బాధ వచ్చిందంటే లోకల్ ఉన్న లీడర్కి చెప్పుకుంటాడు ఎప్పుడైనా. అంటే వైసీపీ ఇప్పుడైతే రూరల్ అయితే జనసేనకు అలాంటి క్యాండిడేట్లు గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో లేరు. స్టార్టింగ్లో ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, ఎవరు ఏమి కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్ట్ అంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఓకే, జనసేన పార్టీకి ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు, ఉన్న క్యాండిడేట్లు అవుతారు కదా. వాళ్ళు కూడా అందరికీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్లోనే రాదు కదా. అంటే క్యాండిడేట్లు కూడా చాలామంది టికెట్లు అడిగే వాళ్ళకు కూడా మీరు టికెట్లు అడిగే వాళ్ళు చెక్లు ఇవ్వద్దు, టికెట్లు మనకి చాలా వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు చెక్స్ ఇచ్చారు పార్టీ ఫండ్గా. పార్టీ ఫండ్ ఇచ్చిన మాత్రాన మీరు టికెట్లు ఆశించడం కరెక్ట్ కదా. మరి కొంతమంది 289 కోట్లు రిటర్న్ ఇచ్చినారు చెక్కులంతా. సరే పోనీ ఆ ధైర్యం వైసీపీకి కానీ లేదంటే టీడీపీ ఎనీ పార్టీ ఉంది ఆ చెక్కులు రిటర్న్ ఇవ్వడం? అంటే ఇంత గొప్ప నాయకుడు అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వైసీపీలో టికెట్లు రాని నాయకుల్ని పార్టీలోకి చేర్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేర్పించుకున్న మాత్రం టికెట్లు ఇవ్వట్లేదు కదా. చేర్పించుకోవడం తప్ప రైటా? ఎక్కువ మంది ఎవరిని చేర్పించుకున్నాడు? ఒక ఎంపీ అంబట్ రాయుడు అనే పార్టీలో చేర్పించుకోలేదన్న. మొన్న రీసెంట్గా ఒక ఎంపీ వచ్చాడు, అతనికి కూడా సీట్ ఇచ్చారు, ఇంకా ఇవ్వట్లేదు కదా. అంటే అలాంటి నాయకులను తీసుకోవడం కరెక్టా కాదా? అలాంటి నాయకులు తీసుకోవడం బెటర్. కానీ అంబట్ అంటే ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు కొడాలి నాని కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే మీరు తప్పనాల. అంటే వాళ్ళకంటే వైసీపీలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. నేనేమంటే వైసీపీలో పనికిరాని అన్న వ్యక్తి ప్రజలు అనే వాళ్ళు న్యాయంగా ఓట్లేస్తే 100% గెలుస్తారన్న. మనం డబ్బులకి ఆశపడి ఉంటే డబ్బులకి ఆశపడేట్లుగా ఉంటే అతను రాలేదు. ఎప్పటికి కూడా ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ చెప్పలేదు. ఇంకా దానిపైన తర్వాత అంటే క్యాండిడేట్లను ఇంతవరకు డిసైడ్ చేయలేదు ఏ నియోజకవర్గం ఎవరు. వైసీపీ 170 స్థానాలు రిలీజ్ చేసింది. వైసీపీ ఆల్మోస్ట్ అందరినీ కన్ఫర్మ్ రిలీజ్ చేసింది. అంటే దొంగలందరూ పక్కనకి వెళ్ళిపోతే మంచోళ్ళని రిలీజ్ అంటే మరి రానోళ్ళని ఏమైనా తీసుకొని టికెట్లు ఇద్దామన్న వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకే దిక్కు లేదంటే మళ్ళీ ఆడొచ్చిన వాళ్ళకి ఆల్రెడీ చేర్పించుకుంటున్నారు. టీడీపీలో కూడా చాలా మాత్రం ఇవ్వలేదు కదా. టీడీపీ నుంచి కూడా టీడీపీలో కూడా చాలా మంది వైసీపీ లీడర్లు
టికెట్ రాని వాళ్ళని చేయించుకుంటాం. అవును, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు అదే మాట. ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం సీట్లు అనేది కేటాయిస్తారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కేటాయించారు అని కూడా చెప్పారు. ఇంకేం కావాలి దానికి? ఓకే, అంటే 30 సీట్లు 32 సీట్లతోటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? పర్సంటేజ్ ఎక్కువ వస్తే రావచ్చు. పర్సంటేజ్ అంటే ఇప్పుడు 32కు 32 గెలిచిన అవునా, ముఖ్యమంత్రి 90% ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలనే మాట కూడా చెప్పినారు. 90% ఓట్ బ్యాంక్కా లేకపోతే గెలిచే పర్సంటేజ్ చెప్పినట్టుంది. అదే గెలిచిన పర్సంటేజ్ కంటే. సరే 32 సీట్లు ఇస్తే 32 పవన్ కళ్యాణ్ గెలిచిండు కదా, 32 గెలిచిండు అనుకో, 100% స్ట్రైక్ రేట్ అయినా ముఖ్యమంత్రి కాలేడు కదా. 175 అంటే దానికి మ్యాజిక్ ఫిగర్ అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అంటే సింగిల్గా వచ్చేవాడు. ప్రజల్ని మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కి తోయకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళు అందరూ యాక్చువల్లీ ఏపీని సర్వనాశనం చేసింది అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్, ప్రత్యేక హోదా అయితే ఇవ్వలేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ కూడా బీజేపీ భజన చేయడానికి కారణం ఏంది ఏపీలో? ఇప్పుడు అట్లాంటప్పుడు లాస్ట్ ఎన్నికలప్పుడు నువ్వు 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తాను. ఓకే, అప్పుడు తేలేదు కదా, అప్పుడు తప్పేముంది? అంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు అంతకుముందు గెలిచిన ఆయన ఏం చెప్పలేదు, 25 ఎంపీలు నాకు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తానని. ప్రత్యేక హోదా గురించి చాలా డ్రామాలు నడిచినాయి. ఫస్ట్ ప్రత్యేక హోదానే కావాలన్నారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది అన్నారు. ప్యాకేజీకి కమిట్ అయ్యి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దన్నాడు. అమౌంట్ అన్న వచ్చి దేనికన్నా పనికన్నా వస్తాను కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా దేనికి రాలేదు కదా, ఇది అది కూడా చేయలేదు. వీళ్ళు అసలు వద్దన్నారు. ఉన్న ఒక్క రాజధాని కట్టడానికి దిక్కులేదు. ఇక్కడ 3 రాజధానులు కడతాను. ఇదే వ్యక్తి అసెంబ్లీలో చెప్పాడు, ఏ రాజధాని కట్టేది సెంటర్లో ఉండాలా, ఖచ్చితంగా ఇన్ని ఎకరాలు ఉండాలని ఈయన మెన్షన్ చేసిన. సెంట్రల్ అంటే ఇంతకుముందు హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి శ్రీకాకుళంకు చాలా డిస్టెన్స్ ఉండే, చాలా ఉండే. అంటే అప్పుడు పెట్టిన కదా, మధ్యలోనే ఉండే, అలానేది అయితే ఏం లేదు. మీరు అదే వ్యక్తి చెప్పింది కూడా నేను చూపిస్తాను. సరే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు కూడా చెప్పారులే. కానీ జనరల్ గా ప్రత్యేక హోదా రావాలంటే బీజేపీ మీద పోరాటం. నేను కోవర్ట్ ఏం కాదు, నాది తెలంగాణ యాక్చువల్లీ. చూపిస్తాను. మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం ఉండకూడదు అంటాను. ఎందుకు ఇష్టం ఉండకూడదు అంటాను అంటే సినిమా యాక్టర్గానా లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా? మనిషిగా ఇష్టం, వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం ఇష్టం. వ్యక్తిత్వం అంటే ఏ రకమైన వ్యక్తిత్వం? ఇప్పుడు సొంత డబ్బులు ఎవరు హెల్ప్ చేయరన్న, అన్ని కోట్లు ఎవరు హెల్ప్ అంటే ఇప్పుడు చాలా ట్రస్టులు కూడా ఉంటాయి, సేవా సంస్థలు కూడా ఉంటాయి. అంటే సహాయం చేయాలంటే పార్టీలో పెట్టాల్సిన అవసరం లేదు, సేవా సంస్థలు. అది కొంతమందికి వస్తుంది. ఇప్పుడు ట్రస్ట్ ఉంది, కొంతవరకు మాత్రమే రాదు. పవన్ కళ్యాణ్ చేసేది కూడా అదే కదా. ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు నష్టపోయిన వాళ్ళు అందరికి ఇచ్చినారు. ఎంతమందికి ఇచ్చారు? అందరికి ఇచ్చారు కదా. ఎంతమందికి? మీకు ఎంతమందికి ఇవ్వలేదని చెప్పండి. ఎంతమందికి ఇచ్చారు? అదే వ్యక్తి what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least. వీళ్ళ వీడియోలు కూడా చాలా ఉన్నాయి మరి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాచిపోయిన లడ్డు, కాకినాడకు వచ్చి పాచిపోయిన లడ్డు ఇచ్చిండు మోడీ అన్న. పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీ తోటి పొత్తుకు వెంపర్లాడతారు. అలాంటిది రాష్ట్రం బాగోగుల కోసం 100% చేయి కలపాలి. రాష్ట్రం అంటే రాష్ట్రాన్ని నాశనం చేసింది అయితే బీజేపీనే కదా. ఇప్పుడు అదే పనిగా ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కి పోకూడదనే ఉద్దేశంతోనే కలిసి. ఏ విధంగా వెనక్కి పోయింది అంటారు? ఏం డెవలప్ అయిందన్న మళ్ళీ మీరు ఏ విధంగా అడుగుతున్నారు నాకు? అంటే నేను ఏపీ వాడిని, ఇక్కడికి వచ్చి బతుకుతున్నా. ఏపీలో దిక్కు లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి. ఇంతకు ముందు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ అడిగిన వాళ్ళందరినీ అడగని సగం ఏపీ వాళ్ళు ఉంటారు. నష్టం ఒక రకంగా తెలంగాణ కూడా నష్టమే కదా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు తెలంగాణ. అప్పుడు అంటే అప్పుడు ఏపీనే కాబట్టి అందరూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కదా, విభజన అయింది. కానీ మేము రావడం వల్ల ఎక్కువ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు కూడా ఆపర్చునిటీ అనేది తగ్గుతుంది. ఇంతకుముందు 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ నేను